మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे శ్రీకృష్ణుని బలరాముని దివ్య ఆత్మల విద్యచే గురువు సాందీపని హిమాలయ ప్రాంత మధ్యమున ఉన్న బదరీ క్షేత్రమునకు తీసుకువెళ్ళారు. గురుదేవా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? హిమాలయ పర్వతాలకు. బహుదినాలుగా బద్రీనారాయణుని దర్శనం చేసుకోలేదు. పదండి. అతట వారు దేవతలతో కలిసి బదరీనారాయణుని స్తుతించారు. బదరీ క్షేత్రం బహుపుణ్యధామం, నారాయణుడే నెలకొన్న తీర్థం. బదరీ క్షేత్రం బహుపుణ్యధామం, నారాయణుడే నెలకొన్న తీర్థం. బదరీనాథుని దర్శనానంతరం
తిరిగి ఉజ్జయిని వెళుతూ ఉండగా గురువు సాందీపని బలరామ శ్రీకృష్ణులను మధుర మీదుగా ఆకాశ మార్గాన తీసుకువెళ్ళాను. ఆ ముని కోరిక ఏమిటంటే మార్గ మధ్యమున గర్గ మహర్షుల దర్శనం చేసుకోవాలి. అరే, మనం గోకులానికి వచ్చినట్టున్నామే. మనం గోకులానికి వచ్చాం గురుదేవా. ఒక పని చేద్దాం. ఎలాగూ ప్రయాణం అయి వచ్చాం. మహర్షి గర్గుల వారిని దర్శించుకుని వెళ్దాం. పదండి. యమునా తీరంలోనే ఎవరి ఆశ్రమం ఉంది. రండి. హే జగత్పాలక, మహనీయ ఆదిశేష, ఈ భక్తుని నమస్సమాంజలులు స్వీకరించండి. మీ యొక్క రాకతో నేను పునీతుడనయ్యాను ప్రభు, పునీతుడనయ్యాను. మహాముని, నేను తమకు ఏ విధంగా తోడ్పడగలను? హే పూజ్యనీయ, ఇలా వచించి తమరు నన్ను లజ్జితుని చేయకండి. తమరు నా ఇష్టదేవులైన భగవానుల మహేశ్వరునికి ప్రియమైన శిష్యులు. అందువల్ల తమన్ని సేవించే బాధ్యత మాది. మేమిక్కడికి తమకి ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చాం. తమరు ఇటువంటి మహోన్నతులైన ఇరువురి శిష్యులను నా ఆశ్రమానికి పంపించారు. వీరిరువురు సమస్త 64 విద్యలు కేవలం 64 దినాల్లో అభ్యసించి విద్యనే నా యొక్క భాండాగారాన్ని ఖాళీ చేశారు. ఈ ధరిత్రిపై నేటి వరకు ఏ గురువుకు ఇటువంటి ప్రజ్ఞగల శిష్యులను పొంది భాగ్యం సంప్రాప్తించలేదు. ఇప్పుడే నాకు అసలు విషయం అర్థమైంది. ఇన్ని దినాలు నేను వీరిని అజ్ఞాన చక్షువులతో చూశాను. ఇన్ని దినాలు భ్రమలో ఉండి వీరెవరో దివ్య పురుషులు, దివ్యాత్మ కలవారై ఉంటారని, అందువల్లనే విద్యను ఎంత సులువుగా గ్రహించగల శక్తి కలిగి ఉన్నారనుకున్నాను. కానీ నాకిప్పుడు ఈ దృశ్యం చూశాక పూర్తిగా గోచరమైంది. కేవలం వీరు దివ్య పురుషులే కారు, స్వయంగా సర్వశక్తి సంపన్నులైన భగవానులు. ఇన్ని దినాలు భ్రమలో ఉండి వీరెవరో దివ్య పురుషులు, దివ్యాత్మ కలవారై ఉంటారని, అందువల్లనే విద్యను ఎంత సులువుగా గ్రహించగల శక్తి కలిగి ఉన్నారనుకున్నాను. కానీ నాకిప్పుడు ఈ దృశ్యం చూశాక పూర్తిగా గోచరమైంది. కేవలం వీరు దివ్య పురుషులే కారు,
స్వయంగా సర్వశక్తి సంపన్నులైన భగవానులు. వారే త్రిలోకాల స్వామి భగవానుడు శ్రీకృష్ణుడు. ఇక వీరేమో త్రిలోకాలను తన పడగతో భరించే స్వయం భగవానుడు ఆదిశేషుడు. తమరు వారిని గుర్తించలేదు. నా మందబుద్ధికి ప్రత్యక్ష నిదర్శనమిది. నా కళ్ళ ముందు త్రిలోకనాథుడు సంచరిస్తుంటే నేను నా విద్య అనే అహంకారంతో సాక్షాత్తు విద్యాపతికి విద్య నేర్పే సాహసం చేశాను. కాదు, దానికి కారణం తమ మందబుద్ధి కాదు. దానికి కారణం స్వయంగా వీరి మాయే. తమ ఎదుట ఆసీనులై ఏ విధంగా తమ మాయాతలను పరిచారంటే ఏ పాటి కూడా తమ శక్తితో వీరిని ఏ పరిస్థితిలోనూ గుర్తించలేనంత మేరకు. వీరిని తమరు గుర్తించలేరు, వారే గుర్తించేట్టు చేయగలరు. ఎవరు స్వయంగా రారు, వచ్చేట్టు వారే చేస్తారు. తమరు ఇచ్ఛాపూర్వకంగా ఇక్కడకు వచ్చామనుకుంటున్నారు కదూ? కాదు మహాముని, ఇది కూడా వారి అనంత కృపయే. తమ మనసులో ఇక్కడికి రావాలన్న సంకల్పాన్ని కలిగించింది కూడా వారే. మహర్షి గర్గులు వారు సత్యం వచించారు. తమ అపారమైన దయతో గురువునన్న నా అహంకారాన్ని, అహంభావాన్ని దూరం చేసి నేడు నాకు వాస్తవ స్వరూపం యొక్క జ్ఞానాన్ని ప్రసాదించారు. ఇన్ని దినాలుగా నా అజ్ఞానం వల్ల జరిగిన తప్పిదాన్ని, నా మూర్ఖత్వాన్ని మన్నించి నన్ను క్షమించండి ప్రభు, క్షమించండి. జగదీశ్వర, హే త్రిలోకనాథ, తమరు నా అపరాధాల్ని మన్నించండి ప్రభు. అజ్ఞానం వల్ల నేను చేసినవన్నీ మా యొక్క భ్రమ వల్ల చేసినవే. తమరు దయాసాగరులు. మది అపరాధాన్ని కరుణించి తక్షణమే తమ చరణాల సన్నిధికి నన్ను చేర్చుకోండి ప్రభువు. తమ యొక్క మాయాబంధనాల నుంచి విముక్తుడి చేయండి ప్రభు, విముక్తుడి చేయండి. మహాముని సాందీపని, ఇంతకు ముందు జరిగిన వాటికి, ఇకపై జరగబోవు వాటికి బాధ్యుడవు నీవు కాదు. సమస్తము మా యొక్క మాయా ప్రభావం చేత మా ఇచ్ఛానుసారమే జరుగుతోంది. మేము నీ కర్మనిష్టలకు అతి ప్రసన్నులమయ్యాము. నీ కర్మనిష్టలు, నీకు భగవంతుని యందు గల భక్తి శ్రద్ధలు, వాటి ప్రభావం చేత నీవి మాయాబంధనాల నుండి విముక్తుడవవుతావు. మహాముని,
దానికి కొంత వ్యవధి ఉంది. ఎందుకంటే ఇంకా నీలో కొన్ని తృష్ణలు, కొన్ని ఆకాంక్షలు మిగిలి ఉన్నాయి. మహాముని సాందీపని, ఇంతకు ముందు జరిగిన వాటికి, ఇకపై జరగబోవు వాటికి బాధ్యుడవు నీవు కాదు. సమస్తము మా యొక్క మాయా ప్రభావం చేత మా ఇచ్ఛానుసారమే జరుగుతోంది. మేము నీ కర్మనిష్టలకు అతి ప్రసన్నులమయ్యాము. నీ కర్మనిష్టలు, నీకు భగవంతుని యందు గల భక్తి శ్రద్ధలు, వాటి ప్రభావం చేత నీవి మాయాబంధనాల నుండి విముక్తుడవుతావు. మహాముని, దానికి కొంత వ్యవధి ఉంది. ఎందుకంటే ఇంకా నీలో కొన్ని తృష్ణలు, కొన్ని ఆకాంక్షలు మిగిలి ఉన్నాయి. పూర్వజన్మ కర్మానుసారంగా నీవు కొన్ని సుఖదుఖాలను అనుభవించలేదు. అప్పటి వరకు నీపై మా మాయా ప్రభావం ఉంటుంది. పిదప నీ అంత్య సమయం ఆసన్నమైనప్పుడు మా కృపచే మా మాయ నుండి విముక్తుడవవుతావు. నీకప్పుడు మా అనన్య భక్తి ప్రాప్తిస్తుంది. అప్పుడు నీవు ఈ శరీరాన్ని విడనాడి మా గోలోకమునకు వస్తావు. అక్కడ మాకు సఫర్యలు చేసే భాగ్యం నీకు ప్రాప్తిస్తుంది. మా మాయ యొక్క ప్రభావం వల్ల నేటి ఈ సంఘటన నీకు గుర్తు ఉండదు. అలాంటప్పుడే శిష్యులుగా మమ్ములను నీవు పరిగణించగలవు. నేటితో మీ శిక్షణ పూర్తయింది. దీంతో నా వద్ద ఉన్న విద్య సంపూర్ణంగా మీ ధారాదత్తమైంది. గురువు యొక్క జీవితం నిజంగా సఫలమయ్యేది ఎన్నడంటే తమ యొక్క జ్ఞానాన్ని, విద్యలని తమ శిష్యుల పరం చేసినాడు. ఆ దినం కోసం ఆయన తగిన శిష్యుల కోసం ఎదురు చూస్తుంటాడు. అలాగే మీ ఇరువురి యొక్క తీవ్ర ప్రతిభ కారణంగా నా జీవితం సఫలమయ్యింది. నేడు మీకు నేను జీవన పదంలో పయనించడానికి అనుమతిస్తున్నాను. నా ఆశీర్వాదంతో పాటు నేను మీకు నేర్పించిన విద్యలు మీ జీవితపు అన్ని దశల్లోనూ ఉపయోగపడతాయి. మీరీ విషయం మరవకూడదు. నేడు గురుదేవులు మేము దేశ దేశాంతరములు సంచారం చేయించారా? అవును, చాలా దూరం తీసుకువెళ్లారు. అలాగా? మీ గ్రామం మీదుగా కూడా వెళ్ళాము. మా గ్రామం మీదుగా వెళ్ళారా? నిజంగానా? అది మాత్రమే కాదు, మీ అమ్మగారిని కూడా దర్శించాం. అమ్మని చూసారా? లేదు లేదు, నువ్వు అబద్ధం చెబుతున్నావు. మా అమ్మని నువ్వు ఎలా గుర్తుపట్టగలవు? ఆమెను ఇంతవరకు నువ్వు చూడలేదుగా. వారి గురించి నీవు చెప్పగా విన్నానుగా.
ఆవిడ నాసికాగ్ర భాగాన నల్లని మచ్చ ఉంటుంది. అవునా కాదా? అవును. వారి చెక్కిళ్లకు ఇరువంకల ఎర్రదనం కొట్టొచ్చినట్టుంటుంది కదూ? అవునవును. వారి ముంగురులు సగం నల్లగాను సగం తెలుపుగాను ఉంటాయి కదూ? ఆ, మీ అమ్మగారి కుడి హస్తానికి ఒక గాయం గుర్తు ఉంటుంది. ఆ, ఆమెనొకసారి ఆవు తొక్కింది. అవును, ఆమె మా అమ్మ. ఏం చేస్తుంది? వారు మజ్జిగ చిలికి వెన్న తీస్తూ ఉన్నారు. ఏమిటి, వెన్న తీస్తోందా? ఆ, అది మాత్రమే కాదు, ఆమె వద్ద నుంచి వెన్న దొంగిలించుకొచ్చాను. వెన్న తీసుకొచ్చావా? ఆ, ఎక్కడా? ఏది ఏది కృష్ణయ్య, ఏది? ఆగు ఆగు, తొందరపడకు. జై మహామాయ. ఇదిగో చూడు. అరే, ఇది మా వెన్న గిన్నే. ఎన్నో సంవత్సరాల నుంచి మేము వాడుతున్నాం. ఆహా మిత్రమా, నీవు అద్భుతం చేశావు. ఎన్నో దినముల తరువాత అమ్మ చేతి వెన్న తినే అదృష్టం లభించింది. ఆహా సుధామా, వెన్న మొత్తం నీ ఒక్కడివే తినేస్తావా? లేదు లేదు, దీన్ని 3 భాగాలు చేద్దాం. దీన్ని పట్టుకో, నీ వెళ్ళి ఆకులు తీసుకొస్తా. ఆ, ఇవిగో తెచ్చాను. ఏమిటి సుధామా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, నీ వంటి మిత్రుడు మళ్ళీ నాకు లభిస్తాడా అని. నీకు ఈ మిత్రుడు ఉండగా మరొక మిత్రునితో ఆవశ్యకత ఏమున్నది? నీకు శిక్షణ పూర్తయింది, నీవు వెళుతున్నావుగా. ఇకపై నేను ఒంటరి వాడినేగా. మరిక నాకు మిత్రులెవరూ లేరుగా. ఈ కృష్ణునితో మైత్రి కలిగిన తరువాత నీకు మరొక మిత్రునితో అవసరం ఉండదు. చూడు, నీకు ఏ సమయంలో ఏ అవసరం కలిగినా వెంటనే పరిగెత్తుకుంటూ నేను వస్తాను. నీకెప్పుడు ఏ అవసరం ఏర్పడినా సంకోచించకు. నీవైనా నా వద్దకు రావచ్చు, లేదా నన్నైనా రప్పించుకోవచ్చు. వాగ్దానం చెయ్యి. అలా చేస్తావుగా? చెప్పు, ఈ మిత్రుణ్ణి మర్చిపోవుగా? మాటివ్వు, అలా చేస్తావుగా? నీ వంటి మిత్రుడిని మర్చిపోవటం అసంభవం, అసంభవం. సుధామా, మిత్రమా, సుధామా, సుధామా. చాలా దీర్ఘంగా యోచిస్తున్నారు. ఏమిటి విషయం? ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? కృష్ణుడు గురించి. కృష్ణుడి గురించి తమ ఆలోచన. కృష్ణుడి గురించి తమరు ఆలోచించడానికి ఏముంది? ఏదో చిత్రమైన అనుభూతి కలుగుతోంది. నేను అతని యాత్రా సమయంలో మరో రూపంలో చూశాను. ఎటువంటి రూపం? అతడు ఎన్నో భుజాలతో ఉన్న రూపం.
చతుర్భుజాల అష్టభుజాల అన్నది జ్ఞాపకం లేదు. స్మృతి పదం పైన పొగ కమ్మినట్టుగా అనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా స్పష్టంగా కనిపించటం లేదు. అది నేను ఎరుగుదును స్వామి. అతనేదో అలౌకిక ప్రతిభ గల స్వామియే గాని సామాన్య మానవుడు కాడు అని. మరి ఎక్కువ చేతులా? అది స్వప్నమై ఉండొచ్చు. ఒకవేళ స్వప్నమేనేమో. ఏమైనప్పటికీ ఒకటి మాత్రం నిజం, తప్పకుండా అతను కారణజన్ముడే. ఏదో కారణం చేతనే ఈ ధరిత్రిపై జన్మించి ఉంటాడు. అయినా కావచ్చు. పురాణాల్లోనూ మనం ఇటువంటి కథలు వింటుంటాం. అప్పుడప్పుడు దేవలోకంలోని దేవగణాలు కూడా ఏదో శాప కారణాన మానవ యోనిలో జన్మించవలసి ఉంటుంది. బహుశా కృష్ణుడు ఆ కోవలోని వాడై ఉంటాడు. ఏదో ఒక శాప కారణాన. కృష్ణ, రా కృష్ణయ్యా, రా బలరామా. గురుదేవా, గురువు తమ శిష్యులకు విద్యాదానం చేస్తాడు. శిష్యుడు ఆ రుణాన్ని ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేడు. అయినప్పటికీ లోక మర్యాదలను అనుసరించి గురుదక్షిణ ఇవ్వడం అన్నది శిష్యుని కర్తవ్యం. అందుకే మేము తమకు విన్నవించుకోవడానికి వచ్చాం. తమరు ఏది తగినదిగా భావిస్తే దాన్ని తక్షణమే మేము గురుదక్షిణగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేం వాగ్దానం చేస్తున్నాం, మేం మీ ఆదేశాన్ని అవశ్యం పాటించగలం. కృష్ణ, నువ్వు ఈ మాటలతో నీ శిష్య ధర్మాన్ని సక్రమంగా ఆచరించావు. మరైతే నా ఉద్దేశంలో ఏ గురువు అయితే గురుదక్షిణ కోసమే విద్యాదానం చేస్తాడో వాస్తవానికి అతడు గురువు అనే స్థానానికి అనర్హుడు. అతడొక దుర్మార్గుడైన వ్యాపారి. అట్టివాని వద్ద శిక్షణ పొందితే బ్రహ్మజ్ఞాన తేజం ఎలా వస్తుంది? అయినప్పటికీ గురుదక్షిణ భారా నుంచి విముక్తి కలిగించడానికి మీ వద్ద నుంచి గురుదక్షిణ రూపంలో నాకు వాగ్దానం ఇవ్వాలి. అనుజ్ఞనివ్వండి గురుదేవా. తప్పకూడదు. నా వద్ద మీరు నేర్చుకున్న విద్యలు లోక కళ్యాణం కోసమే ఉపయోగించాలి. ఏ శక్తుల్ని మీకు ప్రసాదించానో వాటిని ఉపయోగించి ఇతరులను బాధించటం కానీ దుఃఖించేలా చేయటం కానీ ఏ ఒక్కరి యందు అగౌరవంగా అన్యాయంగా నడుచుకున్నట్టు కానీ తగదు. ఎల్లప్పుడూ మీరు వాటిని ఆర్తులకు, దుఃఖితులకు, అన్యాయాలకు బలైన వారి కొరకు వినియోగించాలి. లోకంలోని దురాచారాలను, ఎవరైనా దుర్మార్గులను నిరోధించటానికి ఈ శక్తులను ఉపయోగించటానికి వెనుకాడకూడదు.
మాటివ్వండి. మాకు మీరిచ్చే గురుదక్షిణ ఇదే. గురుదేవా, తమకు వాగ్దానం చేస్తున్నాం. మేము ఎల్లప్పుడూ తమ వాగ్దానాన్ని పాటిస్తాం. ఇన్ని దినములుగా తమరు మాకు తమ మమతానురాగాలతో ఆశ్రయం ఇచ్చారు. ఆ ఆదరణలో మేము మా గృహాన్నే మరిచాము. ఈ మీ ఉపకార రుణాన్ని ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేం. అయినప్పటికీ తమకేమైనా కోరికుంటే దాన్ని మేము తీర్చగలిగితే అది మా మహద్భాగ్యంగా భావిస్తాం. మీరు నా కోరికను పూర్తి చేయలేరు పుత్రులారా. అందుకే మిమ్ము కోరడం లేదు. లేదు మాత, మేము నెరవేర్చలేని కోరిక ఈ పృథ్వీలో లేదు. వాగ్దానం చేస్తున్నాం. అందుకు మా ప్రాణాలర్పించవలసిన స్థితి ఏర్పడినా తమ అభీష్టాన్ని తప్పక నెరవేరుస్తాం. కనుక ఆజ్ఞనివ్వండి మాత. ఎందుకు సంకోచిస్తున్నారు మాత? ఏమిటా కోరిక చెప్పండి. ఏమిటది మాత? ఏమిటా కోరిక? గురుమాత, ఏమిటది చెప్పండి. చెప్పండి, ఏమిటది? ఏం చెప్పమంటావు కృష్ణయ్య? మీరెవ్వరూ నా అభీష్టాన్ని నెరవేర్చలేరు. అందుకే నన్ను పదే పదే ప్రశ్నించకు, పదే పదే ప్రశ్నించకు, పదే పదే ప్రశ్నించకు. మీరు మమ్ములను విశ్వసించండి మాత. మీ కోరికను మేము అవశ్యం నెరవేరుస్తాం. సందేహించగా ఆనతివ్వండి. అయితే విను. మా ఒక్కగానొక్క పుత్రుడు పునర్దత్తుడు చిన్న వయసులోనే మరణించాడు. ఇప్పుడు నీవు మా పుత్రుని మళ్ళీ మాకు తెచ్చివ్వగలవా? చెప్పయ్యా. బాగా తెలుసు, నా అభిష్టాన్ని ఎవరు పూర్తి చేయలేరు కృష్ణయ్య. తెలియక ఎన్నడూ ఇలాంటి వాగ్దానాలు చెయ్యకు. వెళ్ళు, వెళ్ళు. తప్పుడు వాగ్దానం నుంచి నిన్ను విముక్తుడిని చేస్తున్నాను. తప్పుడు వాగ్దానం నుంచి నిన్ను విముక్తుడిని చేస్తున్నాను. అతనికి మరణం ఎలా సంభవించింది? వాణ్ణి సముద్రం హరించేసింది. సముద్రం హరించేసింది. సముద్రం? ప్రభాస క్షేత్రానికి మేము పవిత్ర స్నానం చేయటానికి వెళ్ళాం. మా పునర్దత్తుడు కూడా సముద్రంలో స్నానం చేస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక కెరటం పునర్దత్తుణ్ణి లోనికి లాక్కెళ్ళింది.
వెళ్ళినవాడు మళ్ళీ వెనక్కి రాలేదు. అప్పటి నుంచి పుత్ర శోకపు జ్వాలతో మా గుండెలు మండుతున్నాయి. మేము జీవోత్సవాలమయ్యాం. మాత, పునర్దత్తుడు మరణించాడన్న విషయాన్ని దేన్ని బట్టి మీరు విశ్వసిస్తున్నారు? వాడిని సముద్రుడు హరించాక వాడు బ్రతుకుంటాడని ఎలా అనుకో? గురుమాత, అప్పుడప్పుడు మరోలా జరిగే అవకాశం ఉంది. సముద్రంలో మునిగిన ప్రతి ప్రాణి మరణించకపోవచ్చు. వారు ఒకవేళ స్పృహ కోల్పోయి కెరటాలలో కొట్టుకుపోయి వేరే తీరానికి చేరే అవకాశం ఉంది. ఒకవేళ ఆ ప్రకారమే జరిగి తమ పుత్రుడు పునర్దత్తుడు వేరొక ప్రాంతానికి చేరి ఉండొచ్చుగా. పలు వర్తరాలు తరబడి ఆ భ్రమలోనే ఉన్నాను. ఎందుకంటే మాతృ హృదయం పుత్ర, మా పుత్రుడు మరణించాడంటే నమ్మడం కఠినం, కఠినం కృష్ణయ్య. మేము అందుకే ప్రతినిత్యం నిరాశతో జీవిస్తున్నాం. తమరు నిరాశ చెందకండి మాత. మీ పుత్రుడు లభిస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉంది. నన్ను మభ్య పెట్టాలనుకోక కృష్ణయ్య. మీ వలె ధైర్యవచనాలు పలికే వారిని, ఈ విధంగా ఎన్నో ఆశలు కల్పించే వారిని ఎంతో మందిని చూశాను కృష్ణయ్య. ఇప్పటి వరకు మా పుత్రుణ్ణి తీసుకొచ్చి ఇచ్చేవారే కనిపించలేదు. మమ్మల్ని పుత్ర శోకం నుంచి తప్పించేవారే లేరు. నీ శోకభారాన్ని ఈ బాలకుల మీద ఎందుకు వేస్తావు? వీరిని వాగ్దానం నుంచి విముక్తుల్ని చేసి నువ్వు మంచే చేశావు. లేదు గురుదేవా, మా వాగ్దానం ఎన్నటికీ అసత్యం కాదు. మేము వాగ్దానం చేస్తే ప్రాణాలను అర్పించైనా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాం. నేడు మేం ప్రతిజ్ఞ చేస్తున్నాం, తమ పుత్రుడు త్రిలోకాలలో ఎక్కడున్నప్పటికీ వారిని వెతికి పట్టి తమ చెంతకు చేరుస్తాం. అప్పుడే మేమిరువురం ఆచార్యుల యొక్క గురుదక్షిణ అనే రుణం నుంచి విముక్తులం కాగలుగుతాం. తమ పుత్రుణ్ణి తమకు తీసుకొచ్చి అప్పగించేంత వరకు మేము మా గృహాలకు కూడా వెళ్ళాం. మాకు విజయం కలగాలని మనసారా ఆశీర్వదించండి గురుదేవా.
జగత్పతి త్రిలోకనాథ, తమరే స్వయంగా విచ్చేసి తమ దివ్య దర్శనం నాకు ప్రసాదించారు. అందుకు శతకోటి ధన్యవాదాలు. అనుజ్ఞనివ్వండి, తమ కోసం ఈ సేవకుడు ఏం చెయ్యాలి? ఓ రత్నాకర, మా గురువులు మహాత్ములు సాందీపని వారి పుత్రుడు పునర్దత్తుడు నీ ప్రభాస తీర్థమునందు పుణ్యస్నానాచరణకై వచ్చాడు. ఇక్కడే అతన్ని నీ కెరటాలు కబళించి తీసుకువెళ్ళాయి. మా ఆజ్ఞ ఏమిటంటే పునర్దత్తుడు ఎక్కడున్నప్పటికీ అతన్ని నీవు తీసుకొచ్చి మాకప్పగించాలి. ప్రభు, పునర్దత్తుడు నా అధీనంలో లేడు. మరి ఎక్కడున్నాడు? మహాశయ, నా గర్భాంతరాలలో పాంచజన్యుడనే పేరు గల భీకర రాక్షసుడున్నాడు. ఇది నిస్సందేహంగా వాడి పనే అయ్యుంటుంది. ఎందుకంటే వాడెప్పుడు సముద్ర స్నానానికే వచ్చేవారిని లోనికి బలవంతంగా తీసుకువెళ్ళి తినివేస్తూ ఉంటాడు. పునర్దత్తుని కూడా వాడే మృంగివేసి ఉంటాడు. ఆ మహాదైత్యుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు వాడు సముద్ర గర్భాన పడి ఉన్న ఒక చిన్న శంఖంలో దాగి నిద్రిస్తూ ఉంటాడు. ఏమిటి, చిన్న శంఖంలోనా? అవును, ఆ మాయావి రాక్షసుడు వాడి శరీరాన్ని చిన్నదిగా చేసుకుని ఆ శంఖంలోనికి వెళతాడు. అదే వాడి నివాస స్థలం. అయితే పద, నన్ను అక్కడికి తీసుకువెళ్ళు. ఆగండి అగ్రజ, మీ వెంట నేను వస్తాను. ఓ దైత్యరాజా, బయటకొచ్చి ఒకసారి చూడు. నీ మృత్యువు నీతో ఢీకొనడానికి సమీపించింది.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Shri Krishna Charitam Gunanuvadam Tat Prerana Aham Karomi Mama Bhava Geetam Hridayasya Pritam Tvad Padma Pade Samarpayami Hare Ram 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 Hare 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 Krishna 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 Hare Krishna Krishna